డాక్టర్ కేఎల్ రావు గారి 125వ జన్మ సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సోమాధ్యక్ష గారికి, అదేవిధంగా ఇన్స్టిట్యూట్ ఇంజనీర్ చైర్మన్ దేవకుమార్ గారికి, పెద్దలు పురుషుడి గారికి, అక్క వంజమ్మ గారికి, రాజ్మోహన్ గారికి, అదేవిధంగా వేదిక ఉన్న కేశవరావు గారికి, మిగతా పెద్దలకు అందరికీ కూడా, మా భవానీ ప్రసాద్ గారికి, ఇక్కడికున్న అన్నలు తమ్ములకు అందరికీ కూడా నమస్కారాలు. పత్రికా విలేకరులకు ప్రత్యేకమైన అభినందనలు. ముఖ్యంగా కేఎల్ రావు గారి లాంటి నాయకుడు కృష్ణా జిల్లాలో పుట్టడం, కృష్ణా జిల్లాలో ఈ ప్రాంతంలో చేసుకున్న అదృశ్యమని భావిస్తున్నాను. అలాంటి నాయకుడు, అలాంటి రాజకీయ నాయకత్వం ఉన్నవాడు, ఇంజనీరింగ్ స్పృహ ఉన్నవాడు, సామాజిక స్పృహ ఉన్నవాడు, మరి తన జన్మభూమిని బాగా చూసుకోవాలనుకున్న నాయకుడు రాయలసీమలో కూడా పుట్టాలని చెప్పి కేఎల్ రావు గారు మళ్ళా రాయలసీమలో పుట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకు కోరుకుంటున్నానంటే, కారణం ఈరోజు దేశవ్యాప్తంగా అందరికీ కావాల్సిన అనేక ప్రాజెక్టులు జరుగుతూనే, ఇంతకుముందు కృష్ణారావు గారు చెప్పారు, కర్ణాటక వాళ్ళు ఒక అభియోగం పోతారు, మీరంతా ఆంధ్రప్రదేశ్లోనే ప్రాజెక్టులు జరుపుకుంటున్నారంటే రాయలసీమలో కూడా తీవ్రమైన అభియోగం ఉంది కేఎల్ రావు గారి మీద. రాయలసీమలో కట్టవలసిన కృష్ణా కన్నా ప్రాజెక్టు బదులుగా నాగర్ సార్ తీసుకెళ్లారు. లేదా అంతకుముందు రిపోర్ట్ వచ్చినప్పుడు సిద్ధేశ్వరం, మోక్షేశ్వరం, అదేవిధంగా నందీశ్వరం కట్టాలనుకున్నప్పుడు ఒక పెద్ద ప్రాజెక్టుగా నాగర్ సార్ తీసుకెళ్తున్నారన్న ఒక అపవాదం ఉన్న నేపథ్యంలో అక్కడ అంటే ఆ రోజు పరిస్థితులు ఏంటో మనకు తెలియదు. ఆ రోజు ఆహార భద్రత ఇబ్బందులు ఉన్నాయేమో, ఒక పెద్ద ప్రాజెక్టు కట్టుకుంటే నీళ్ళు ఇచ్చే సుశాలమైన ప్రాంతానికి నీళ్ళు అందించడం వల్ల దేశ ఆహార భద్రత కాపాడవచ్చిన భావనతో కార్యక్రమాలు జరిగినట్టు ఏదైనా కానీ అపవాదం మాత్రం రాయలసీమలో ఒక రావాల్సిన ప్రాజెక్టు పొంది అన్నది అంటే వాళ్ళ బాధ్యత దృష్టితో నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా రాయలసీమ మాత్రం ఒక ఇబ్బందికరమైన పరిస్థితి మాత్రం అక్కడ తప్పకుండా వస్తుందన్నది మనం గ్రహించుకోవాలి. బట్ అదే నేపథ్యంలోనే వారు చాలా మంచి శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టు కింద నిర్మాణం చేసినప్పటికీ కూడా కేఎల్ రావు గారు చేసిన పుణ్యంతో వారు తీసుకొచ్చిన ప్రాజెక్టు వల్ల శ్రీశైలం ప్రాజెక్టు కూడా రాయలసీమకు ఈ రోజు వరప్రదాయమైంది. రాయలసీమకే కాదు, తెలంగాణకు కూడా వరప్రదాయమైంది. తెలంగాణకు కాదు, కోస్తా ప్రాంతానికి కూడా వరప్రదాయమైంది. అట్లాంటి ప్రాజెక్టుల్లో రెండు లోపాలు స్పష్టంగా కనపడుతున్నాయి ఈరోజు. అంటే కేఎల్ రావు గారు దేశం యొక్క ఆర్థిక పరిస్థితి, సామాజిక పరిస్థితిని లేదా ఆహార భద్రతను దృష్టి పెట్టుకొని చేసిన నిర్మాణంలో కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు ఈ రోజు రెండు అంశాలను దృష్టి పెట్టారు. మనకు తెలుసు 2009లో వచ్చిన వరదల్లో అక్కడ రావాల్సిన 12 లక్షల క్యూసెక్ల కంటే కూడా అదనంగా 16 లక్షల 17 లక్షల క్యూసెక్ల నీళ్లు వచ్చినప్పుడు ఆ ప్రాజెక్టు నిలబడిందంటే కేఎల్ రావు గారి బాధ్యత నైపుణ్యం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అది ఆ ఈశ్వరుడి దయ వల్ల కూడా మిగిలింది. లేదా ఆ రోజు శ్రీశైలం ప్రాజెక్టు తెగిపోయి ఉంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టు తెగిపోయి ఉండేది, ప్రకాశం బ్యారేజీ తెగిపోయి ఉండేది, అనేక లక్షల మంది జనాభా కూడా మరణించే పరిస్థితి ఉండేది. తెలంగాణ కూడా ఉంచుతుంది కాదు, అందరం కలిసి రాళ్లు కొట్టుకుంటూ ప్రాజెక్టు జరుగుతున్న పరిస్థితి ఉండేది. అలాంటి చోట ఆయన చేసిన నైపుణ్యంతో పెట్టిన శ్రీశైలం ప్రాజెక్టు ఈ రోజు మళ్ళా కొట్టు పెట్టాల్సింది. 2009లో జరిగిన పందిపూలు నిర్మాణం జరిగిన ఇబ్బందులు ఈ రోజు కూడా అన్ని ప్రాంతాలకు అవసరమైన తెలంగాణ కానీ, ఇటు కోస్తా ప్రాంతం కానీ, రాయలసీమ నాయకత్వం కానీ దాన్ని పట్టించుకోకుండా గాలికి వదిలేశారు. అక్కడ నిర్వహించిన పందిపూలు విషయాల కోసం పట్టించుకునే నేపథ్యం కనబడుతూ ఉంటే దాని మీద స్పష్టమైన దృష్టి పెట్టడానికి సార్ ఇంజనీరింగ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాకుండా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉన్నారు కాబట్టి దీని మీద కొంచెం విశిష్టమైన చర్చ చేపట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తీసుకెళ్తే విషయంలో వడ్డేశ్వర గారు ఇంకొక వచ్చి దాని మీద చర్చ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. అదేవిధంగానే కేఎల్ రావు గారు చేసిన శ్రీశైలం ప్రాజెక్టు రాయలసీమకు ఉపయోగపడే ప్రాజెక్టు అయితే, శ్రీశైలం ప్రాజెక్టు దిగి విధానాలు అమలు చేయకపోతే రాయలసీమకు ఎలాంటి ఉపయోగం లేదు. అంటే దూరదృష్టితో కేఎల్ రావు గారు ఆ ప్రాజెక్టు తీసుకొస్తున్నారు. ఆ ప్రాజెక్టు రిజర్వాయర్లో నీళ్లు బ్యాక్ వాటర్ అయితే కాదు, అందరూ శ్రీశైలం వెనక జలాలు అంటున్నారు. శ్రీశైలానికి వెనక జలాలు ఎక్కడ ఉంటాయి సార్ చెప్పండి? నాగరికారు వెనక జలాలు ఉన్నాయా? చెరువుకు వెనక జలాలు ఉంటాయా? మరి శ్రీశైలం బ్యాక్ వాటర్ అనే పదాన్ని ఎందుకు వాడుతున్నారు? ఏ భావజాలం కోసం వాడుతున్నారు వెనక జలం అనేది? శ్రీశైలం బ్యాక్ వాటర్ రాయలసీమ వాడుకుంటూ ఉంటే నాగార్జున బ్యాక్ వాటరే నాగార్జున నెత్తుకున్నారు కానీ రైతులు వాడుకుంటున్నారు. మరి నాగార్జున సాగర్లో లేని బ్యాక్ వాటర్ శ్రీశైలంలో బ్యాక్ వాటర్ ఎందుకు వచ్చింది?
ఈ భావజాలం మీద కూడా మనం స్పష్టంగా ప్రజలందరూ రాజకీయ పార్టీలు అసలు కక్షాలు ప్రజాసంఘాలతో కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. శ్రీశైలం విగ్రహాలు విలువైన జలాలన్నీ కూడా అది అందరికీ సంగ్రహించిన జలాలు, హక్కు ప్రకారం సంగ్రహించిన జలాలు అయితే గత సంవత్సరం 2025 మే జూన్ 1వ తారీఖు మొదలైన వర్ష సంవత్సరం మే 31 వరకు జరిగిన సంవత్సరంలో 2000 టీఎంసీల పైన అదనంగా నీళ్లు వచ్చి 12,000 నీళ్లు సముద్రంలోకి పోసిన సందర్భంలో ఈ అంశం స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి. కేసీ కెనాల్కు రబీ పంటకు హక్కున్న ప్రాజెక్టు అంటే ఈ భారతదేశానికి స్వాతంత్రం రాకముందు నిర్మిత కేసీ కెనాల్కు రైతుకు మీకు నీరు ఇవ్వలేము అని చెప్పిన ప్రభుత్వాలు ఈరోజు ఉన్నాయంటే ఎంత దుర్దృష్టిలో మనం ఆలోచించాలి. అంటే కేసీ కెనాల్ 2 పంటకు నీళ్లు ఇవ్వడానికి ఏదైతే ఆ రోజు రైతురెడ్డి ప్రకారం సులభంగా తీసుకురానుకుందో ఆ నీటిని శ్రీశైలం నుండి తీసుకోవడానికి కావాల్సిన జీవోలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బ్రీపోకముందే నిర్ణయాలు జరిగి జీవోలు ఇచ్చారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 2014 రాష్ట్ర విభజనకు ముందున్న అన్ని జీవోలన్నీ కూడా చెల్లుబాటు అవుతాయనుకున్నప్పుడు ఆ 10 కేసులు నీటిని శ్రీశైలంలో తీసుకునే హక్కు ఉన్నప్పుడు కేసీ కెనాల్కు 2వ పంటకు నీళ్లు లేని ప్రభుత్వ చర్యలను గురించి సమిష్టిగా మనం ప్రశ్నించకపోతే కేఎల్ రావు గారు చేసిన త్యాగానికి సార్థకత ఉండదు, కేఎల్ రావు గారు చేసిన పుణ్యానికి సార్థకత ఉండదు, రామకృష్ణ గారు చేసిన నిర్ణయానికి సార్థకత ఉండదు, అదేవిధంగా ఎన్టీ రామారావు గారు చేసిన దానికి కూడా సార్థకత ఉండదు. అనేది ఈ విషయంలో మనం అందరం కూడా సమిష్టిగా ఈ నిర్ణయాలు తీసుకునేటప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు వినియోగాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు 3 నుండి 4 నెలల ముందు నుండి మొదలు పెట్టారు. అంటే రబీ సీజన్ మొదలైనప్పటి నుండి వచ్చే సంవత్సరం ఎరువుల అనుభవం ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది అని చెప్తూనే మరి శ్రీశైలం ప్రాజెక్టు వినియోగాలు అమలు చేశారా, నీటి నిర్వహణ అమలు చేశారా? శ్రీశైలం ప్రాజెక్టులో ఈ సంవత్సరం వచ్చిన నీళ్లు వస్తే అంటే గత సంవత్సరం వచ్చిన నీళ్లు వస్తే 854 అడుగుల కనీస నీటి మట్టం మీద 60 టీఎంసీల క్యారీ ఉండాలంటే ఈ సంవత్సరం జూన్ 1వ తారీఖున 875 అడుగుల 150 టీఎంసీలు నీళ్ళు ఉంటారంటే 37 తీసుకుపోతే మరి ఇక్కడ సార్థకత ఎవరైనా ఉందా? రాయలసీమ చెందిన వాడి మనం అనుకున్న కేఎల్ గారు ఇష్టమాటలు పుట్టారు కాబట్టి ఈ ప్రాంతం మీద జననీ జన్మభూమి ప్రాంతం మీద కొంత చేస్తూ ఉండేది. అలాంటి భావన రాయలసీమ పుట్టిన చంద్రబాబు నాయుడు గారి ఎందుకు కలగలేదు అన్నది ఒక సూచన ప్రశ్న. ఈరోజు నేను దోషి చెప్పమని అడగడంలో అక్కడే ప్రకారం ఎందుకు నిలబెట్టలేకపోయారు? ఈరోజు బొడ్డ సమావేశంలో ఈ పుస్తకంలో రాశారు. 2003లో కేసీ మేమంతా ఉద్యోగం చేశాం, పంటలకు నీళ్లు రాకుండా ఆలస్యం అయితే వరి చెవులకు చేస్తే నీళ్ళని వదిలేశారన్నారు. మీరు మీ ప్రాంతం కోసం పోరాడారు ఏంటంటే వ్యతిరేకిస్తాను సార్. 2002-03 సంవత్సరం 2003-04 మీరైతే ఏదైతే పోరాటం చేసి కృష్ణా డెల్టా 70 కేజీ నీళ్ళు విడిపించుకొని బంగారు పంటలు పండించుకున్నారో మాకు చాలా సంతోషం. ఈ ప్రాంతంలో పంటలు పండాయంటే నేను రైతాంగం కోసం అఖిల భారత సంస్థలు పనిచేశాను, మీ అందరి కోసం పనిచేశాను, వ్యాధి ఎక్స్పోర్ట్ గురించి పనిచేశాను, సమగ్రంగా పనిచేశాను. బట్ ఈ నేపథ్యంలో ఒక్కసారి మనం సమగ్రంగా చూసుకుంటే 2002-03లో చుట్ట నీళ్లు రాయలసీమ పెట్టకుండా ఇవ్వకుండా వదిలేశారు, నీళ్ళని తీసుకుపోయారు. 3-4లో చుట్ట నీళ్ళు కూడా తీసుకుపోతే తాగడానికి నీళ్లు ఇవ్వరు, రాయలసీమ ప్రాంతం గురించి ఇవ్వకుండా మీరు ఈ ప్రాంతానికి నీళ్లు అడిగి వరి నీళ్ళు పండిస్తున్న సందర్భంలో మనం సమిష్టిగా ఉండడానికి ఈ నిర్ణయాలు ఏమైనా పనికి వస్తాయా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏం జరుగుతుంది? మన ఆటలే కాదు పక్కన వాడు తప్పిక ఏంటి అనేది కూడా ఒకసారి చూడవలసిన సందర్భం కేఎల్ రావు గారి జన్మదిన సందర్భంగా మనమంతా ఒకసారి పర్యవేక్షణ చేస్తామని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఎన్టీ రామారావు గారిని శ్రీరామకృష్ణ గారిని చాలా కోరుకుంటున్నాం. మనం తెలుగుగంగ ప్రాజెక్టు తీసుకొచ్చారు, అందరినీగా ప్రాజెక్టు తీసుకొచ్చారు, అదేవిధంగా గాలివీ నగర్ ప్రాజెక్టు తీసుకొచ్చారంటున్నాం. మరి ఈ ప్రాజెక్టులో కొనసాగింపుగా ఆ రోజు ఏదైతే 11,000 క్యూసెక్ల సామర్థ్యంతో ఉన్న బెల్ట్ ఉండిందో దాన్ని వెంకటరావు గారు ప్రకటించిన గాలివీ నగర్ ప్రాజెక్టు నీళ్ళు తీసుకురావాలంటే 30 రోజుల్లో 120 టీఎంసీలు నీళ్ళు తీసుకురావాలన్నప్పుడు మాత్రమే శ్రీరామకృష్ణయ్య గారి కలగజల్ల తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా కర్నూలు కాలేజీ ద్వారా నీళ్లు వస్తాయి. వెంకటరావు గారి కలగజల్ల జిఎన్ఎస్ఎస్ ద్వారా కడప జిల్లాలో, చిత్తూరు జిల్లాలో నీళ్లు కాస్తాయి. అదేవిధంగా ఎస్ఆర్బిసికి అంజయ్య గారి కలగజల్ల ఎస్ఆర్బిసికి కర్నూలు కడప జిల్లాలో నీళ్లు కాస్తాయంటే 30 రోజుల్లో 150 టీఎంసీలు నీళ్లు తీసుకోవాల్సి ఉంటే బనకచర్ల రెగ్యులేటర్ దగ్గర ఈ రోజు కూడా అంటే పోతిరెడ్డి నుండి నీళ్లు వచ్చినా డిస్ట్రిబ్యూటర్ బనకచర్ల దగ్గర నుండి రోజుకు 13,000 క్యూసెక్లు కూడా నీళ్లు తీసుకునే పరిస్థితి ఉంది.
అంటే 30 రోజుల్లో 30 రోజుల్లో 30 టీమ్స్ చూసుకుంటూ ఉంటే మరి శ్రీరామకృష్ణ గారి కళలు వెంకయ్య గారి కళలు పూర్తి చేసుకోవాలనుకుంటే లేదా కేరళ గారు నిర్మించిన శివసేన ప్రాజెక్ట్ అంట వినియోగించుకోవాలనుకుంటే అక్కడ బరకచెట్ల దగ్గర ఉన్న లోకాలు సర్దిద్ది 30 రోజుల్లో తీసుకోవాల్సిన నిర్మాణాలు చేపట్టవలసి ఉంటే ఆ పని జరగడం లేదు. చెప్పినట్టుగా ఈరోజు కేరళ గారు చెప్పినట్టుగా తెలియని నాయకుడు తెలియని ఇంజనీరింగ్ ప్రకారం పనులు జరగడం లేదు, తెలియని రాజకీయ నాయకుల ప్రకారం పనులు జరగలేదు. కాంట్రాక్టర్ సింథటిక్ అంటే కాంట్రాక్టర్ ఏ ముఖ్యమంత్రి ఆ పని చేస్తున్నాం. 30 రోజులు 30 కేజీలు నీళ్ళు తీసుకోవడానికి కావాల్సిన నిర్మాణాల్లో మనకు గాలేరులో నీళ్లు అందించాలన్నా, ఎఫ్ఆర్ నుంచి నీళ్లు అందించాలన్నా, బనకచెర్ల నుండి గోర్కల్ రిజర్వాయర్ వరకు ఒక కాలంలో 22,000 క్యూసెక్ నీళ్లు పారవలసి ఉంటే అందులో చిన్న చిన్న అడ్డంకులు 30 కోట్లు ఖర్చు పెట్టి 22,000 క్యూసెక్ తీసుకుపోయే పరిస్థితి ఉంటే అక్కడ డబ్బు ఖర్చు పెట్టకుండా కేవలం 5,000 క్యూసెక్ నుండి 6,000 క్యూసెక్ తీసుకునే పరిస్థితి ఉంది. మరి అంతకు ఆగలేదు. ఇప్పుడు మన వడ్డీ సమస్య చెప్తున్నారు, ప్రాజెక్టులు కట్టడం వల్ల ఆయకట్టు పెరిగిందని, రాయలసీమలో రిజర్వాయర్లు నిర్మించడం వల్ల, కాలువలు పెరగడం వల్ల ఆయకట్టు పెరగడం అట్టించి నాకు వస్తున్న నీళ్లు కూడా పంట పొలాలకు దాని వేయడం ఉంది. ఈ రోజు ఏదైతే ఎస్ఆర్బిసికి నీళ్ళు ఇవ్వడం కోసం, ఏదైతే జీఎన్ఎస్ఎస్ కి నీళ్ళు ఇవ్వడం కోసం బనకచెర్ల నుండి గోర్కల్ వరకు తగిన కాలువలు దాటి కేసీ కెనాల్ పంట పొలాలకు 15,000 ఎకరాలు నీళ్లు పోవాల్సి ఉంటే ఆ కాలువలు పోవడం వల్ల పంట పొలాలన్నీ విచ్ఛిన్నం అయిపోయినాయి. ఆ పంట కాలువల నేతల్లో సూపర్ ప్యాసేజ్ నిర్మించి అవతల దాటించాల్సిన తర్వాత 1,500 ఎకరాలకు బ్రిటిష్ నిర్మించిన కేసీ కెనాల్లో ఆయకట్టుకు 1,500 ఎకరాలకు నీళ్లు రాకుండా పోతే కూడా కళ్ళు మూసుకున్న ప్రభుత్వాలు ఈరోజు మరి ఆయకట్టుకు నీళ్లు రాకపోగా మాకు వచ్చిన నీళ్ళు ఏమైనా కోటిరెడ్డి పార్టీ నుంచి వచ్చిన నీళ్లు పంట పొలాలు పాడుతున్నాయంటే ఏ ప్రాజెక్ట్ లో జీఎన్ఎస్ఎస్ అమ్మలగలిగి ఈ రోజు 1 ఎకరాకు లేదంటే అన్నను తప్పు చెప్తే 1 సెంటు కూడా నీళ్ళు చెప్తున్నారు. అంటే జీఎస్ఎస్ నీళ్లు తీసుకోవడానికి కాలువలు పోయి కాలువల ద్వారా పంట పొలాలకు నీళ్ళు రాకపోగా మా కేసీ కెనాల్ పంట పొలాల మీద నీళ్ళు దాన్ని వేలబడుతుంది. చివరిగా ఒకటే ఒక అంశం, చాలా అంశాలు ఉన్నాయి కానీ సార్ ఒకటి చెప్పారు, నిర్మాణాలు ఎంత బలిష్టంగా కేఎల్రావు గారు నాగర్ కట్టారు, శ్రీశైల ప్రాజెక్టు కట్టారు చెప్తున్న సందర్భంలోనే ఈరోజు తెలంగాణలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నష్టపోయిన సందర్భంలోనే ఇదే సందర్భంలోనే అంతకంటే అన్యాయంగా కట్టిన ప్రాజెక్టు గురించి ఒక ఉదాహరణ. ఎందుకంటే ఇది రాయలసీమలో అది ఒక్కటే కాదు, అన్ని ప్రాజెక్టుల యొక్క పరిస్థితి చెప్పుకోవడం కోసం 1984లో ఎన్టీ రామారావు గారు కేసీ కెనాల్ వెళ్ళిన కోసం అరగునూరు ప్రాజెక్టు అని ఒక చిన్న 3 టీఎంసీల రిజర్వాయర్ నిర్మాణం చేపడితే ఆ రిజర్వాయర్ పూర్తి అవడానికి 20 సంవత్సరాలు పట్టింది. మన ఏవి వెంకటేశ్వర గారు చెప్పినప్పుడు కేఎల్రావు గారు 12 సంవత్సరాలు నాగార్జున సాగర్ చెప్పారు. నాగార్జున సాగర్ ను మీరు ఒకసారి అరగునూరు రిజర్వాయర్ తీసుకుంటే అది ఎంత ఉంటే ఒక సముద్రం అయితే ఇది ఒక గ్లాస్ లాంటిది అరగునూరు రిజర్వాయర్. దానికి 20 సంవత్సరాలు పట్టింది. ఆ రిజర్వాయర్ కట్టిన 20 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న 2015లో ఒక చిన్న బెర్ర పడితే దాన్ని పూర్చడానికి 50 లక్షలు ఖర్చు పెడితే పూర్చడానికి నిధులు ఇవ్వని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అది ఇంకా కొంచెం విస్తరించింది. మనకు తెలుసు, ఒక కుట్టు అదే టైంలో చేస్తే 9 కుట్లు చేయి చేస్తుంది. ఎస్టిక్షన్ టైం చేసి 9 అని కూడా ఇంగ్లీష్ ప్రాబ్లం పెట్టుకుని చిన్న కుట్టు బెర్ర పడిన కూడా ఒక గాలి పెట్టుకుంటే 5 ఏళ్ళు వదిలేసిన వల్ల చంద్రబాబు వేయడం వల్ల అది 3 కోట్లకు అయితే జగన్ రెడ్డి గారి టెండర్ పిలిచి ఆయన అనున్న మిత్రుడికి బయోజీ సిద్ధార్థ రెడ్డికి కావాల్సిన బలిస్తే అంటే వాళ్ళ కాంట్రాక్ట్ ఇస్తే 85 లక్షలు పనిచేసిన తర్వాత ఒక పైసా డబ్బులు రాకపోతే అతను వదిలేశారు. ఆ కాంట్రాక్ట్ చేయలేదు, చిన్న ప్రాణం అది వదిలేస్తే ఈ రోజు 32 కోట్లు వస్తాయి. ఈ ప్రభుత్వం ఇస్తాం, ప్రతి ఒక్కరికి కళ్ళనీళ్ళు చూస్తాం, రైతే ఆలోచిస్తున్న వాళ్ళు 32 కోట్లు 2.5 సంవత్సరం తర్వాత కేటాయించకుండా మీరు రాయలసీమ సస్యశ్యామం చేస్తాం. ఇప్పుడు 24 లిస్ట్ ఇచ్చారండి సార్, మా లిస్టు చూస్తే ఓపిక కూడా పోయింది. రోజు అమ్మ వర్మ గారి హస్బెండ్ వర్మ గారు బుక్ రాశారు, బీబీఎస్ గారు సంఘటన రాస్తూ డ్యాన్స్ రాశారు. ఈ రాజకీయ నాయకులు చెప్పే అబద్ధాలన్నీ కూడా మనం నమ్మడానికి కాదు, మనం కన్ఫ్యూజ్ చేయడానికి అని చెప్పి డ్యాన్స్ జరిగి చాలా స్పష్టంగా వర్మ రాసిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట కూడా మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఉన్నాయి. కానీ మన కోసం లేవన్న సందర్భంలో ఈ విషయాలన్నింటినీ కూడా ఈ రాజకీయ డొల్లతనాన్ని, అది తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీతో కూడిన కూటమి ప్రభుత్వం కావచ్చు, జనసేనతో కూడిన కూటమి ప్రభుత్వం కావచ్చు, లేదా జగన్ చెప్పిన వైసీపీ పార్టీ ప్రభుత్వం కావచ్చు, ఈ పార్టీలకు వ్యతిరేకంగా ప్రజా సంక్షేమం ప్రకారం ప్రజలంతా భద్రంగా కావాల్సిన
ప్రధానమంత్రికి ధన్యవాదాలు.